నేను వోకల్ ని మిక్స్ చేసే ముందుగా పారామెట్రిక్ ఈక్యూని తీసుకుంటాను. ఆ ఈక్యూలో నా యొక్క వాయిస్ లో ఉన్నటువంటి లో ఫ్రీక్వెన్సీని కట్ చేస్తుంటాను. సో అది ఏ విధంగా కట్ చేస్తుంటాం, పర్ఫెక్ట్ లెవెల్లో ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వోకల్ ప్లే చేసుకుని ఈ యొక్క ఫిల్టర్ నుంచి మన యొక్క లో ఫ్రీక్వెన్సీని మనం ఫిల్టర్ అవుట్ చేసుకుంటాం. సో లో ఫ్రీక్వెన్సీని ఎందుకు ఫిల్టర్ అవుట్ చేసుకుంటాం అంటే మన రూమ్లో ఉన్నటువంటి నాయిస్, అలాగే ఏదైనా ఫ్యాన్ సౌండ్స్ కానీ ఏసీ సౌండ్స్ కానీ వీటిని మనం ఎలిమినేట్ చేయడానికి ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీ కటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనం ఒక రియల్ వాయిస్లో ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఒక ఆడియో ప్లే చేస్తున్నాను. గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరు. ముందుగా నేను వాయిస్లో ఉన్నటువంటి మ్యాక్సిమం లో ఫ్రీక్వెన్సీని కట్ చేసేస్తాను. తర్వాత ఏంటంటే మెల్లగా దాన్ని రీస్టోర్ చేసుకుంటూ మంచి పాయింట్ దగ్గర నాకు పర్ఫెక్ట్గా ఇక్కడ వాయిస్ అనేది బాగా వస్తుంది, క్లారిటీ బాగుందన్న దగ్గర నేను స్టాప్ చేసేసి అది ఫైనల్ చేసుకుంటాను. గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరటనే నేనా నా మనసును. సో ఈ విధంగా చేసుకుంటూ నా యొక్క వాయిస్లో ఉన్నటువంటి క్లారిటీని మిస్ అవ్వకుండా నేను ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీని అనేది కట్ చేస్తుంటాను. మీరు కూడా మీ వాయిస్ మిక్స్ చేస్తున్నప్పుడు ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీని కట్ చేయడం చాలా మంచిది. సో ఈ విధంగా మీరు రూమ్ నాయిస్ కానీ, అలాగే ఫ్యాన్ కానీ, ఏసీ సౌండ్స్ కానీ, ఏదైనా రంబుల్ నాయిస్లు కూడా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫిల్టరేషన్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి.